ఇంట్లో వాళ్ళు చూసిరంటే మరి గలీజ్గా ఉంటుంది, నాకు చెప్పకుండా కొన్నాడు అని చెప్పేసి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చేసాను ఇంకొక అన్బాక్సింగ్ వీడియోతో. సో ఈరోజు మనం అన్బాక్స్ చేయబోతున్నాం గూగుల్ పిక్సెల్ 7. ఆల్రెడీ విన్నారు కదా, వాళ్ళ ఇంట్లో చెప్పకుండా కొన్నాడంట. సో ఇది కొనింది మన గౌతమ్. కేదార్కాంత వీడియోలో మీరు చూసింటారు కదా ఆల్రెడీ గౌతమ్ని. సో వీడు నాకు బీటెక్ నుంచి ఫ్రెండ్, ఇప్పుడిప్పుడే కొత్తగా కెండాకి వచ్చాడు చదువుకోదంటానని. సో ఈ బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో ఏమున్నాయి అండ్ ఈ ఫోన్ ఫీచర్స్ అండ్ కెమెరా క్లారిటీ శాంపుల్స్ అన్నీ చూపిస్తాను, గేమ్ కూడా ఆడదాము. సో లెట్స్ బిగిన్ ద అన్బాక్సింగ్. సో ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేస్తున్నాం. బాక్స్ చూస్తే మనకి ఇక్కడ పిక్సెల్ 7 అని రాసి ఉంది అండ్ యాష్ పిక్సెల్ టీమ్ అని రాసి టీమ్ పిక్సెల్ అని ఉంది ఇక్కడ. సో నార్మల్ ఇక్కడ మనకి టేర్ హియర్ అన్నట్టుగా రెండు. సో మనం దాన్ని పుల్ చేసేసాం. సో ఇప్పుడు బాక్స్ ఓపెన్ అవుతుంది. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఫోనే ఉంది, చూడొచ్చు ఫోన్. సో దీన్ని మనం పక్కకు పెడదాం ప్రస్తుతానికి. బాక్స్లో ఏమొచ్చినాయి చూద్దాం. ఇది యూజర్ మాన్యువల్ అండ్ ఛార్జింగ్ కేబుల్, ఇది ఓటీజీ అడాప్టర్. సో మనకి ఈ మూడే వచ్చినాయి. ఇక్కడ సేమ్ యాపిల్ లాగానే దీంట్లో కూడా మనకి ఛార్జింగ్ బ్రిక్ రావట్లేదు. సో మనం అది సపరేట్గా కొనాల్సిందే. సో ఇంతే బాక్స్లో వచ్చింది. సో నెక్స్ట్ మనం ఈ ఫోన్లో ఏముందో చూద్దాం. మన దగ్గర ఆల్రెడీ ఇంకో పిక్సెల్ 6a ఉంది. సో దీన్ని 6aతో కంపేర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మనం ఫోన్ని చూస్తే ఇక్కడ కవర్ ఉంది. సో ఫస్ట్ మనం కవర్ తీద్దాం. టూ సైడ్ మనకి గ్లాస్ వచ్చింది అండ్ ఇక్కడ కెమెరా ఉన్న దగ్గర మాత్రం చాలా బంప్ ఉంది, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఫోన్ ఆన్ చేద్దాం, బ్యాటరీ ఉందిలో చూద్దాం. యా, ఇప్పుడు టర్న్ ఆన్ అయింది. సో ఇది టర్న్ ఆన్ అయ్యేలోపు మనము ఫోన్లో ఎలా ఉన్నాయో చూద్దాం అన్ని సైడ్స్. మనం బాటమ్ సైడ్ చూస్తే ఛార్జింగ్ పోర్ట్ ఉంది అండ్ అది టైప్ సి. 2 స్పీకర్ స్లాట్స్ ఉన్నాయి. టువర్డ్స్ ద రైట్ వాల్యూమ్ రాకర్, వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్, లాక్ బటన్ ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఓన్లీ సిమ్ అడాప్టర్, అదే సిమ్ స్లాట్ తప్ప ఇంకేం లేదు. టాప్ సైడ్ కూడా ఏం లేదు, జస్ట్ యాంటీనా బ్యాండ్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి గూగుల్ లోగో అండ్ కెమెరా అండ్ ఫ్లాష్. మీరు ఆల్రెడీ చూస్తే ఇది గ్లాస్ ఫినిష్ ఉండటం వల్ల మొత్తం ఫింగర్ ప్రింట్స్ అంటుకుపోతున్నాయి. సో దీనికి మంచి కేస్ వేస్తే బాగుంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక పంచ్ హోల్ కెమెరా ఉంది. సో కెమెరా స్పెసిఫికేషన్స్ నేను మీకు మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఈ ఫోన్ సెట్ చేసి నేను మళ్ళీ వస్తాను.
ఫింగర్ ప్రింట్ ఇలా సెట్ చేయాలి. ఇప్పుడు మనోడు ఫేస్ ఐడి సెట్ చేయబోతున్నాడు. చూద్దాం. టిల్ట్ టాప్, టిల్ట్ డౌన్ అని కనిపించింది అక్కడ. సో గౌతమ్ అలానే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవగానే సెటప్ అయిపోయింది. ఇవన్నీ ఏ ఫోన్లో అయినా డిఫాల్ట్ ఉంటాయి కదా, సో ఇవన్నీ అట్లానే డిఫాల్ట్గా ఉంది. Okay, Google, what's the weather tomorrow? Okay, Google, set the timer for 5 minutes. Hey Google, make a call. Hey Google, remind me to water my plant every Monday. సో చూసారు కదా, ఇది గూగుల్ కోసం. సో మొత్తానికి సెటప్ కంప్లీట్ అయింది. గౌతమ్ ఒకసారి లాక్ వేసి అన్లాక్ చేయడానికి ట్రై చేయి, చూద్దాం ఎంత ఫాస్ట్గా ఉందో. సో ఇప్పుడు లాక్ చేసాడు. అన్లాక్ చేసి చూస్తే చాలా ఫాస్ట్గానే ఉంది. నా గూగుల్ 6Aతో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్గానే ఉంది. అండ్ ఫేస్లో అన్లాక్ కూడా బాగానే పనిచేస్తుంది. వాడు అసలు టచ్ చేయకుండా ఆటోమేటిక్గా అన్లాక్ అవుతుంది. ఒకసారి కెమెరా కవర్ చేసి ఫింగర్ ప్రింట్ ట్రై చేయి. సో ఇప్పుడు ఓన్లీ ఫింగర్ ప్రింట్ ట్రై చేస్తున్నాం. ఫింగర్ ప్రింట్ ఫేస్ లాక్ అయితే బాగానే అవుతుంది. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ చూద్దాం. ఫింగర్ ప్రింట్ కూడా బాగానే అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఫోన్ ఫీచర్స్ చూద్దాం. అండ్ ఇది నా కాలేజ్ డిగ్రీ 25 lakhs పెట్టి కంప్లీట్ చేశా. ఇట్లా ఫ్రేమ్ కట్టుకోవడానికి తప్ప ఎందుకు చేశాను కూడా అర్థం లేదు. సరే, ఇప్పుడు మనం ఫోన్ ఫీచర్స్ చూద్దాం. సో ఇప్పుడే గౌతమ్ సెటప్ చేశాడు ఫోన్. మనం ఫస్ట్ సెట్టింగ్స్ చూస్తే మనకి అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏ iOS వర్షన్ వచ్చిందో చూద్దాం. ఎక్కడ ఉంటుంది? చూడొచ్చు మీరు, ఆండ్రాయిడ్ వర్షన్ 13. సో ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు వచ్చే వర్షన్. అండ్ దీన్ని మనం కంపేర్ చేయాలి అంటే మన దగ్గర ఆల్రెడీ 6A ఉంది. సో దాంతో మనం కంపేర్ చేయొచ్చు. 6Aతో కంపేర్ చేస్తే మనకి 7 వచ్చేసి కొంచెం పెద్దగా ఉంది. అండ్ 7కి స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.3 inches. అండ్ కెమెరా బంప్ కూడా 6Aతో కంపేర్ చేస్తే 7కి చాలా పెద్దగా ఉంది. సో ఇప్పుడు మనము 7 యొక్క స్పెక్స్ చూద్దాం. సో దీంట్లో ఉన్న సెన్సర్ వచ్చేసి గూగుల్ G2 10 సెన్సర్ అని ఉంది. అండ్ దీని ర్యామ్ వచ్చేసి 8GB. అండ్ దీంట్లో ఉన్న స్టోరేజ్ వచ్చేసి 128GB. దీంట్లో ఎక్స్టర్నల్ SD కార్డ్ మనం వేసుకోలేము. ఈ స్లాట్లో ఓన్లీ మనం ఒక సింగిల్ సిమ్ వేసుకోవచ్చు. మనము రేర్ కెమెరా చూస్తే 50 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి అండ్ 12 మెగాపిక్సెల్ ఒకటి. సో ఈ కెమెరా శాంపుల్స్ నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. మొన్న ఐప్యాడ్ రివ్యూకి ఎలా చూపించాను సేమ్ అలానే శాంపుల్ ఫోటో అండ్ వీడియో నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఇట్స్ 10.8 మెగాపిక్సెల్.
దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, అండ్ అదే విధంగా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది మనకి 7లో. దీంట్లో ఉన్న బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 4355 మిల్లీ యాంప్స్. సో బ్యాటరీ బ్యాకప్ అయితే బాగానే ఉంది దీంట్లో. సో ప్రస్తుతానికైతే దీంట్లో ఉన్న ఫీచర్స్ అంతే. కెమెరాలో చాలా ఫీచర్స్ ఉన్నాయి, లైక్ దీంట్లో 8x జూమ్ చేయొచ్చు మనం. అసలు కెమెరా ఇంటర్ఫేస్ చూద్దాం ఎలా ఉందో. యాప్ ఓకే, డన్. యా, చూడొచ్చు మీరు. కెమెరా ఇంటర్ఫేస్ అయితే చాలా సింపుల్గా ఉంది. దీంట్లో ఉన్న కెమెరా ఫీచర్స్ నేను చెప్తాను. లైక్ దీంట్లో 4K వీడియోస్ రికార్డ్ చేయొచ్చు, అండ్ నైట్ సైట్ ఉంది, యాక్షన్ షాట్స్ తీయచ్చు, లాంగ్ ఎక్స్పోజర్ షాట్స్ తీయచ్చు. అండ్ ఈ ఫోన్ వచ్చేసి IP68 సర్టిఫైడ్. సో దీన్ని మీరు అండర్ వాటర్లో ఇమర్స్ చేసినా కానీ ఏం కాదు. సో ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అవి. సో ఇప్పుడు ఈ ఫోన్లో మనము ఏదైనా గేమ్ ఇన్స్టాల్ చేసి చూద్దాం. BGMI వేయాలంటే మళ్ళీ దీంట్లో అన్ని VPNs అన్నీ వేయాలి. సో నేను సింపుల్గా PUBG ఇన్స్టాల్ చేసి దాన్నే ఆడి చూపిస్తా ఎలా ఉందో. అండ్ ఆ గేమ్ రివ్యూ అయ్యాక లాస్ట్లో ఫోటో శాంపుల్స్ చూపిస్తా. సో PUBG ఇన్స్టాల్ చేద్దాం. PUBG ఇన్స్టాల్. సో మీరు చూడవచ్చు గేమ్ డౌన్లోడ్ అవుతుంది. సో టచ్ అయితే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే బాగానే ఉంది, టచ్ కూడా బాగానే పనిచేస్తుంది. అండ్ మీరు ఆల్రెడీ చూడొచ్చు, ఇందాక గౌతమ్ కూడా అన్లాక్ చేసినప్పుడు బాగానే పనిచేసింది టచ్. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, అన్లాక్ కూడా బాగానే ఫాస్ట్గా అవుతుంది. అండ్ కెమెరా క్లారిటీ రఫ్గా ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇదిగోండి ఫ్రంట్ కెమెరా. దీంట్లో మనకు ఉంది 10.8 మెగాపిక్సెల్. అండ్ ఇదే విధంగా మీరు ఈ కెమెరా చూస్తే చూడొచ్చు క్లారిటీ. అండ్ అలానే దీంట్లో 8x జూమ్ కూడా ఉంది మీకు. సో చూడొచ్చు 8x జూమ్. సో మనకి PUBG ఇన్స్టాల్ అయింది. సో నేను ఆ గేమ్ ఓపెన్ చేసి ఆడి చూపిస్తాను. సెట్టింగ్స్ ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ మ్యాక్సిమం సెట్టింగ్స్ చూడొచ్చు. గేమ్ అయితే స్మూత్గానే రన్ అవుతుంది. ఇది కూడా చూడు. సో ఇప్పుడు మనం గ్రాఫిక్స్ చూస్తే మనము అల్ట్రా HDR దాకా ఆడొచ్చు అనుకుంటా. అల్ట్రా HDRకి లేదు, మేబీ అది అప్డేట్లో వస్తుందేమో. ఇదైతే మనం ఎక్స్ట్రీమ్ దాకా మార్చచ్చు ఫ్రేమ్ రేట్ వచ్చేసి. అండ్ చూడవచ్చు మీరు చాలా స్మూత్గా రన్ అవుతుంది గేమ్, ఏ విధమైన ల్యాగ్ లేదు. చూస్తే జంప్ కూడా చేసేసాను చూడండి, చాలా స్మూత్గా రన్ అవుతుంది. సో గేమ్ అయితే చాలా స్మూత్గా రన్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు మన వీడియో ఏదో ఒకటి పెట్టి ఆడియో వినిపిస్తాను. మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. సో లేటెస్ట్ మొన్న ఐప్యాడ్ వీడియో పెడతాను. సో ఇది వచ్చేసి ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూమ్ మీద ఉంది. అండ్ ఫుల్ HD పెడుతున్నాయి ఇప్పుడు నేను. ఈ రోజు నేను మీ దగ్గరికి వచ్చేసాను ఇంకో అన్బాక్సింగ్ వీడియో తీసుకొని. సో ఈ రోజు నేను అన్బాక్స్ చేయబోతున్నాను. సో ఇది మాక్సిమం బ్రైట్నెస్ విత్ మాక్సిమం వాల్యూమ్ విత్ హైయెస్ట్ క్లారిటీ. సో మనకి యూట్యూబ్ ఆడియో కానీ వీడియో కానీ క్లారిటీ ఇట్లానే ఉంటుంది. సౌండ్ కూడా బాగానే ఉంది, చూడొచ్చు మీరు.
ఇందాక నేను మీకు చెప్పడం మర్చిపోయాను, ఇందులో మ్యాక్రో ఫొటోస్ కూడా తీయొచ్చు మనం. సో ఆ శాంపుల్స్ కూడా నేను మీకు ఎండ్లో చూపిస్తాను. సో దట్ ఈస్ మచ్ అబౌట్ పిక్సెల్ 7. సో చూశారు కదా, ఇదే గూగుల్ పిక్సెల్ 7 రివ్యూ. సో దీనిపైన మనకి ఇంకొక ఫోన్ ఉంది, అది వచ్చేసి గూగుల్ పిక్సెల్ 7 Pro. దీనికంటే సైజ్ పెద్దగా ఉంటుంది అది. అండ్ మనకి ఇంకొక కెమెరా ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ, అండ్ అది వచ్చేసి టెలిఫోటో. సో మనకి గూగుల్ పిక్సెల్ 7లో ఓన్లీ 8x జూమ్ కదా, అందులో మనం 20x జూమ్ దాకా చేయొచ్చు. అండ్ నేను దీంట్లో కొన్ని గేమ్స్ ఆడాను ఆల్రెడీ, ఏ గేమ్ ఏ విధమైన ల్యాగ్ లేదు. అండ్ అలానే స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగుంది. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఇందులో ఇంకొక ఫీచర్ ఉంది, దట్ ఈస్ లైక్ మనం మ్యాక్రో ఫొటోస్ తీయొచ్చు. సో నేను అలా ఆ ఫోటో శాంపిల్స్ కూడా మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను ఎండ్ ఆఫ్ ద వీడియోలో. సో గూగుల్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అనొచ్చు. ద బిల్డ్ క్వాలిటీ కానీ దీంట్లో ఉన్న ఫీచర్స్ కానీ అన్నీ బాగున్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ బ్లాగ్. Please do like, share and subscribe to my channel. Thank you. Bye guys.